హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. మీ అందరికీ ఈ స్టోరీ నచ్చుతుంది కదా. ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. అమ్మో, ఇప్పుడు నన్నెందుకు వీళ్ళు పిలుస్తున్నారు అని భయంగా అనుకుంటూనే సంధ్య దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మిద్దె మీదకు వెళ్ళిపోయాడు సరస్. మిద్దె మీద తను ఎటువంటి మందు సిట్టింగ్ ఏర్పాటు చేయకపోయినా కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసే కనిపించాయి. ఇదేంటి, నన్నేమో అన్ని ఏర్పాట్లు చెయ్యమన్నారు, కానీ నేనేమో ఎటువంటి ఏర్పాట్లు చెయ్యలేదే, మరి ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు అని అనుకుంటూ ఉన్నప్పుడే నేత్ర సరస్ని చూసి, రాబావా ఏంటి అక్కడే ఆగిపోయావు అని గ్లాసులో వైన్ పోస్తూ సరస్ని పిలిచాడు. వస్తున్నా వస్తున్నా, మీ దగ్గరకు వస్తుంటే ఏదో నిప్పులు గుండంలోనికి వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు నాకు, అదేంటో అని మనసులో అనుకుంటూ వెనక్కి వెళ్ళాలా, వెళ్తే నా పరిస్థితి ఏంటి, ఈ రుద్ర సార్ నన్ను బ్రతకనిస్తారా, వీళ్ళిద్దరి మధ్యలోనికి వెళ్ళి నేను బ్రతకగలనా అని అనుకుంటూనే వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు అతి కష్టంగా. కింద చాప పరిచి ఉంటే ఆ చాప మీద కూర్చొని ఉన్న రుద్ర సరస్ వైపు చూసి అతడి చేతిని పట్టుకొని గట్టిగా లాగి తన పక్కన కూర్చోబెట్టుకొని అతడి భుజం మీద రెండు చేతులు వేసి, ఏంటి బావా నన్ను చూసి భయపడుతున్నా, పాపం నువ్వు నన్ను చూసి అలా భయపడుతుంటే నా చెల్లి ఫీల్ అయిపోతుంది, ఇప్పటి నుంచి నువ్వు నన్ను చూసి భయపడద్దు అని అన్నాడు. రుద్ర చాలా నార్మల్గా చెప్పినా కూడా ఆ వాయిస్లోని బేస్కి సరస్కి తనకే తెలియకుండా తన బాడీ షివర్ అవుతుంటే అలాగే బావా అన్నాడు. నేత్ర నవ్వుతూ, ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు ఇలా భయపడతావేంటి బావా, ఇక్కడ మనం మందు తాగటానికి వచ్చాం, కాసేపు సరదాగా అన్ని విషయాలు మర్చిపోయి ఎంజాయ్ చెయ్యి అని అన్నాడు నేత్ర. అది నాకు మందు అలవాట్లేదు బావా అని చిన్నగా చెప్పాడు సరస్. రేయ్, అబద్ధాలు చెప్పినా అత్తికినట్టు ఉండాలరా, నువ్వు పబ్బులో ఎన్నిసార్లు నాకు కనిపించలేదు అని రుద్ర అంటే, అమ్మో నేను పబ్బుకు వెళ్తున్నట్లుగా ఈయన ఎప్పుడు చూశాడు, ఎప్పుడు కూడా సంధ్యకి నేను చెప్పనే లేదే, మరి ఈయనకి ఎలా తెలిసింది నేను పబ్బుకు వెళ్తున్నట్లు అని మనసులో అనుకుంటూ అది బావా అని నసుగుతూ ఉన్నాడు. నా చెల్లెలు నన్ను నువ్వు చూసి భయపడుతుంటే బాధపడుతుందిరా, నా దగ్గరకు రావటానికి కూడా ఇబ్బంది పడుతుంది, అది కూడా నీ వల్లే. అదే నువ్వు నన్ను చూసి భయపడకుండా ఉంటే అది నా దగ్గర ఫ్రీగా ఉంటుంది ఎన్ని రోజులైనా, అది నాకు నచ్చటం లేదు నువ్వు నన్ను చూసి భయపడటం, అందుకే నువ్వు నన్ను చూసి భయపడటం మానేయ్ అని అన్నాడు రుద్ర. చెల్లెల కోసం వీళ్ళిద్దరూ ఏమైనా చేస్తారు, కానీ ఒకరేమో చాలా స్మూత్, ఒకరేమో చాలా రఫ్, వీళ్ళిద్దరిని సంధ్య ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఇద్దరి అన్నల ముద్దుల చెల్లెలు, ఇద్దరి గురించి గొప్పగా చెప్తుంది, వినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు మందు తాగుతున్నారు, నా పరిస్థితి ఏంటోరా భగవంతుడా అని అనుకుంటూనే నేత్ర ఇచ్చిన గ్లాస్ని తీసి చేతిలో పెట్టుకుంటాడు. రుద్ర గ్లాస్ని సరస్తో చీర్స్ కొడుతూ, ఇప్పుడు మనిద్దరం కలిసి మందు తాగుతున్నాం కాబట్టి రేపటి నుంచి నువ్వు నన్ను చూసి భయపడకూడదు, ఒకవేళ నన్ను చూసి నీకు భయం వేసినా ఆ రియాక్షన్ మాత్రం నీ కళ్ళల్లో అస్సలు కనిపించకూడదు, ఇంకొకసారి ఎప్పుడు కూడా నా చెల్లెలు ఇలాంటి కంప్లైంట్ నాకు ఇవ్వకూడదు, ఇచ్చిందో అని అన్నాడు రుద్ర. ఇలా బెదిరించి కూడా ఒకరి మీద ఉన్న భయాన్ని పోగొట్టొచ్చని రుద్ర ద్వారా తెలుసుకోవచ్చు ఎవరైనా సరే. ఈయన చెల్లెలు కంప్లైంట్ ఇవ్వకూడదు అని ఈయన సాఫ్ట్గా నాతో మాట్లాడచ్చు కదా, కాదు అదే చూపు, అదే కంఠం, అదే నేను మాత్రం అస్సలు భయపడకూడదు, ఏంటో నా జీవితం, వీళ్ళు మారరు కానీ నేను మారిపోవాలి అని ఏడుపు మొహం పెట్టాడు. సరస్ రియాక్షన్స్కి నేత్ర నవ్వుతూ, నువ్వు అవన్నీ పట్టించుకోవద్దులే బావా, సరదాగా మందు తాగు, కూతురు పుట్టింది ఎంజాయ్ చెయ్యాలి అని మాటల్లో పెట్టి ముగ్గురు కూడా మందు తాగారు. చాలా సరదాగా నవ్వుతూ నేత్ర సరస్ ఇద్దరితో మాట్లాడుతూ ఉన్న రుద్రని చూసి యష్మి కిందకు వెళ్ళిపోయింది. ఏంటి పైనుంచి కిందకు వస్తున్నావు, ఇంతకీ ముగ్గురు పైకి వెళ్ళి ఏం చేస్తున్నారేంటి అని కిందకు వచ్చిన యష్మిని అడిగింది సాత్విక. పైన మందు సిట్టింగ్ వేశారు అని సాత్వికకు తెలియక,
ఏముంది, మందు సిట్టింగ్ పెట్టారు అని చాలా సింపుల్గా చెప్పేసింది సంధ్య వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి అప్పుడే. ఏంటి, మనం ఇక్కడ ఉండగానే వాళ్ళు ముగ్గురు పైకి వెళ్ళి మందు తాగుతున్నారా అని ఆశ్చర్యంగా అడిగింది సాత్విక. వదిలే సాత్విక, ఈ మధ్య రుద్ర నేత్ర ఇద్దరూ కూడా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. సంధ్యకి డెలివరీ అయిన టైంలో కూడా రుద్ర నేత్ర ఇద్దరు బిజీగానే ఉన్నారు. జస్ట్ చూడటానికి మాత్రమే సంధ్య దగ్గరికి వచ్చారు. పాపం చాలా స్ట్రెస్ ఎక్కువైపోయింది ఇద్దరికి. కాస్త ఫ్రీ టైంగా మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఇప్పుడు కాస్త టైం దొరికేసరికి మందు కొడుతూ అన్ని విషయాలు మర్చిపోయి సరదాగా మాట్లాడుకుంటున్నారు. రుద్ర నవ్వు చూసి కూడా నాకు చాలా రోజున అయిపోయినట్లుంది తెలుసా. అందుకే రుద్ర నవ్వుతూ ఉంటే చూడాలి అని ఆసనాలో కలుగుతుంది అని ఎటో చూస్తూ చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు అని సాత్విక యష్మిని కదిలిస్తే, అదే ఈ మధ్య మామయ్య గారికి హెల్త్ బాగోకపోవటం, ఆ తర్వాత బిజినెస్ అంతా చూసుకోవలసి రావటం, రాజకీయాల్లో జరిగే అవకతవకలు ఇలాంటివి చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా రుద్ర ఒక్కడే సింగిలే హ్యాండిల్ చేస్తున్నాడు. పాపం రుద్ర చాలా ప్రెషర్ తీసుకుంటున్నాడు. ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది కూడా తనకే అర్థం కావటం లేదు. అంత ప్రెషర్లో టెన్షన్లో ఉన్నాడు. అందుకే వదిలే, ఈ రోజుకి హ్యాపీగా ముగ్గురు మందు తాగుతారు. రేపు ఉదయానికి ఇదిగో ఈ చిట్టి తల్లి బారసాల ఫంక్షన్కి కాస్త ఫ్రీ అవుతారులే అని అక్కడే ఉయ్యాల్లో పడుకొని ఉన్న సంధ్య కూతురిని చూస్తూ అన్నది యష్మి. అక్కడే సరస్ తల్లిదండ్రులు ఇద్దరూ ఉండటంతో అన్ని విషయాలను బయట పెట్టలేక, అంతకు మించి రుద్ర గురించి బయటకు తెలియటం ఇష్టం లేక చాలా సింపుల్గా తెలిసి తెలియనట్లుగా మాట్లాడింది యష్మి. నువ్వు చెప్పింది కూడా నిజమే. నేత్ర కూడా పైకి కనిపించటం లేదు, కానీ లోపల మాత్రం వర్క్ ప్రెషర్ ఎక్కువగానే తీసుకుంటున్నాడు అని అన్నది సాత్విక. మీ ఇద్దరూ చెప్పింది బాగానే ఉంది. మరి సరస్ ఏ వర్క్ ప్రెషర్ తీసుకుంటున్నాడు మందు తాగటానికి? వాళ్ళకంటే కంపెనీస్ ఉన్నాయి, వాటిని హ్యాండిల్ చేయాలి వర్క్ ప్రెషర్. మరి సరస్కి ఏ కంపెనీ ఉంది అని సాగదీస్తూ అడుగుతుంది సంధ్య. సరస్ తాగటం తనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అతడు మందు తాగే అలవాటు లేదు అని సంధ్యకు చెప్పాడు. కానీ అతడు తాగినా కూడా చాలా లిమిట్గా తాగుతాడు అని ఆమెకు తెలియటంతో సరస్ తాగినా కూడా సంధ్య ఎప్పుడూ పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇన్ని రోజులు నువ్వు కడుపుతో ఉంటే పాపం తను ఎంత టెన్షన్ పడి ఉంటాడు అని సాగదీస్తూ అన్నది యష్మి. హలో మేడం, కడుపుతో ఉన్నది నేను, నొప్పులు పడింది నేను, పాపని కనింది నేను. మరి అన్ని నొప్పులు బాధలు కష్టం నేను పడితే ఇక సరస్కేంటంట బాధ అని సర్ అన్నది సంధ్య. ఆ మాటకి పక్కనే ఉన్న దాక్షాయిని గట్టిగా నవ్వింది. నువ్వేంటమ్మా అలా నవ్వుతున్నావు? అయినా నేనేం చెప్పింది తప్ప? కరెక్టే కదా చెప్పింది. అన్ని బాధలు నేను పడితే మరి సరస్కి కష్టం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగింది సంధ్య. పిచ్చి పిల్ల, మనకి టెన్షన్ బాధ అన్నీ కూడా కన్నీళ్ళ రూపంలో బయటికి కనిపిస్తాయి, కానీ మగవాళ్ళకి అవి కూడా కనిపించవే. నువ్వు లేబర్ రూమ్లో ఉండి నొప్పులు పడుతూ ఉంటే అదే నొప్పులు బయట ఉండి పడుతున్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. తండ్రి అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ ఫీలింగ్ నోటితో చెప్పేది కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. లోపల రూమ్లో ఉన్న భార్య, పుట్టే బిడ్డ ఇద్దరు క్షేమంగా బయటికి తన కళ్ళ ముందుకు రావాలి అని ఆ కొన్ని క్షణాలు వాళ్ళ మనసు పడే క్షోభ వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది. మేమందరం కూడా ఆ స్టేజ్ దాటి వచ్చాము కాబట్టి మాకు అవన్నీ క్లియర్గానే అర్థమవుతాయి. అలానే యష్మి కూడా చూసి వచ్చింది అని చిన్నగా చెప్పి, ఇక నువ్వే చెప్పాలి సంధ్య, ఇప్పుడు నేను చెప్పింది నిజం అవునో కాదో? నీకు డెలివరీ అయిన తర్వాత, నువ్వు కళ్ళు తెరిచిన తర్వాత నీ దగ్గరకు వచ్చి సరస్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అంటూ నీ నుదుటి మీద ముద్దు పెట్టి మరో చేతితో పాప చేతిని తన వేళ్లను పెట్టి నవ్వుతాడు చూడు, అది అది కాదా అసలైన సంతోషం, అవునా కాదా అని అడిగింది దాక్షాయిని. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు గుర్తుకు వస్తుందమ్మా, నువ్వు చెప్పింది 100% కరెక్టే. ఇప్పుడు నాకు కూడా అలానే అనిపిస్తుంది. మా పెళ్ళైన తర్వాత నేను ఎప్పుడూ కూడా సరస్ని అలా చూడలేదు తెలుసా. ఏదో సాధించాను అనే గర్వం ఆ క్షణం సరస్ కళ్ళల్లో నాకు క్లియర్గా కనపడింది అని అన్నది సంధ్య.
దాక్షాయిని నవ్వుతూ, ఇదే కాదు, ఇంకా కూతురు పుట్టిన తర్వాత వాళ్ళకు ఎటువంటి భవిష్యత్ ఇవ్వాలి అనేది కూడా తండ్రి చాలా ఎక్కువగా ఆలోచిస్తాడు. కానీ అది పైకి చెప్పని కూడా చెప్పలేరు. అలానే సరస్ కూడా ఆలోచిస్తూ ఉన్నాడేమో. అయినా హ్యాపీ మూమెంట్లో సరదాగా వాళ్ళు ముగ్గురు కలిసి మందు తాగుతున్నారు. ఇక నీ మందు తాగుతాడు అని నీకేదో తెలియనట్టు బిల్డప్ ఇస్తావేంటే? నీకు ఆల్రెడీ తెలుసు కదా. మరలా ఎందుకో ఇంత సాగదీసి మరి నా మొగుడు ఎందుకు మందు తాగుతున్నాడు అని వాళ్ళిద్దరినీ అడుగుతున్నావు అని అన్నది దాక్షాయిని. అబ్బా అమ్మా, నేనేదో నార్మల్గా అడిగాను. ఇదిగో అన్నయ్యలు ఇద్దరు టెన్షన్ పడి బిజీగా ఉన్నారు అని ఒక్కరోజు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ సరస్ అలా కాదు కదా, ప్రతిరోజు నార్మల్గానే ఉన్నాడు. అన్నయ్యలకు ఉన్నంత టెన్షన్ అయితే సరస్కి లేదు కదా అని అన్నాను తప్ప మందు తాగొద్దు అని నేను చెప్పలేదు. అది కాక పైకి వెళ్తున్నాను అని నాకు చెప్పే వెళ్ళాడులే అని అన్నది సంధ్య. ఆ మాటలన్నీ వింటూ ఉన్న సరస్ తల్లిదండ్రులు ఇద్దరూ తన కొడుకుని అర్థం చేసుకునే కోడలు దొరికింది అని మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పటి వరకు కొడుకు కోడలు ఆనందాన్ని చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ని చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు. వదిన అంటూ సరస్ తల్లి దాక్షాయిని చేతిని పట్టుకొని, నిజంగా సంధ్య లాంటి కోడలు దొరకటం మా అదృష్టం వదిన. ఫస్ట్లో తను అనాథ, మాకు వద్దు, కట్నం రాదు అని మేము అనుకున్నాం, డబ్బు గురించి ఆలోచించి. కానీ రుద్ర నేత్ర ఇద్దరు కూడా మాకు చాలా మనీని ఇచ్చారు. ఈ ఇల్లు కూడా రుద్ర సంధ్య పేరు మీద పెట్టి మాకు ఇచ్చాడు. అలానే సంధ్య పేరు మీద ప్రాపర్టీస్ కూడా ఇచ్చారు. అవన్నీ చూస్తుంటే స్టార్టింగ్లో మాకు గర్వం పెరిగింది. కానీ సరస్ ఒక్కటే మాట చెప్పాడు, అనాథ అని వద్దన్న సంధ్య వల్ల ఇప్పుడు మీకు ఇవన్నీ వచ్చాయి. నేను పెళ్లి చేసుకోకముందు సంధ్య ఎలా ఉందో, నేను సంధ్యని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సంధ్య అలానే ఉంది. కానీ మార్పులో ఎవరిలో వచ్చింది అమ్మా అని సూటిగా మమ్మల్ని ప్రశ్నించాడు. నిజంగా ఈ ప్రశ్న మమ్మల్ని ఆలోచింపజేసే విధంగా చేసింది. సంధ్య ఎప్పుడూ కూడా మాతో సంతోషంగానే ఉంది. కానీ మేమే మధ్య మధ్యలో డబ్బు ఉంది అన్న పొగరు, అహంకారం బాగానే చూపించాం. కానీ సంధ్య మాత్రం అవి ఏమీ పట్టించుకోకుండా మమ్మల్ని తన తల్లిదండ్రుల్లా భావించి సేవలు చేసింది. నా కొడుకు ఆ ప్రశ్న వేసిన తర్వాత నిజంగా మేము చేస్తున్న తప్పు ఏంటో మాకు క్లియర్గా అర్థమైపోయింది. డబ్బు రావటం వల్ల మాలో మార్పు వచ్చింది, కానీ సంధ్యలో కాదు అని. ఈ గర్వం ఇవన్నీ కూడా మనిషి నెత్తి మీద ఉంటే మనిషి ఏం చేస్తున్నాడు అనేది కూడా అర్థం కాదు. కళ్ళు మూసుకుపోతాయి అనేదానికి నిదర్శనం మేమే. కానీ మా కోడల వల్లే మేము ఇంత సంతోషంగా ఉన్నాము అని మేము చాలా లేట్గా రియలైజ్ అయ్యాము. మీరందరూ కూడా డబ్బు ఉండి గర్వం ఉంటుంది అని మొదట్లో అనుకున్నాను మిమ్మల్ని చూసి. కానీ మీరందరూ ఇంత సరదాగా మాట్లాడుతూ మాతో కలిసిపోతూ ఉంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా లైఫ్ అంటే ఇదే కదా అని చెప్పింది. అయ్యో అత్తయ్య, ఏంటి ఆ మాటలు? మనమంతా ఒక ఫ్యామిలీ, మన మధ్య ఎందుకు ఇవన్నీ అని సంధ్య తన అత్తయ్య దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకొని అన్నది. ఆ మాట నువ్వు చెప్పటం నీ గొప్పతనం తల్లి అని పక్కనే ఉన్న సరస్ తండ్రి సంధ్యతో అన్నారు. అలా అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఆ నైట్ని గడిపేశారు. అందరికంటే ముందుగానే నిద్రలేచిన రుద్ర నైట్ జరిగింది అంతా గుర్తు తెచ్చుకొని సరస్ ఎక్స్ప్రెషన్స్ తనకు చాలా ఫన్నీగా అనిపించటం, అవే తన కళ్ళ ముందు కదులుతూ ఉండటంతో నవ్వుకుంటూ కిందకు వెళ్ళిపోయాడు. అప్పటికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా లేవలేదు. టైం 4 అవ్వటంతో వాళ్ళను లేపాలి అని కూడా అనిపించక తన పని మీద అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కనీసం ఏ ఒక్కరికి కూడా తను బయటకు వెళ్తున్నట్లుగా చెప్పి వెళ్ళలేదు రుద్ర. కరెక్ట్గా రుద్ర ఆ ఇంటి నుంచి అడుగు బయట పెడుతున్నప్పుడే నేత్ర నిద్రలేచి రుద్ర బయటకు వెళ్తుండటం చూసి వీడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటూనే, సర్లే వీడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తే మనకేంటి, కానీ మనకి ఆఫీస్ వర్క్ చాలా ఉంది, అందరూ నిద్ర లేచేలోపు ఆ మెయిల్స్ ఆ వర్క్ అవన్నీ కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు నిన్న 2 రోజులు కనీసం ఆఫీస్ వైపు కూడా చూడలేదు అని అనుకొని ఫోన్ ఓపెన్ చేసి మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండిపోయాడు నేత్ర. 5 గంటలకి ఇంటిలో
ఆడవాళ్ళంతా నిద్రలేచి ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఫంక్షన్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ ముగ్గురు పైకి వెళ్ళి స్లీప్ అని చెప్పిన వాళ్ళు లేచారా లేదా అని అనుకుంటూ సంధ్య పైకి వస్తే అప్పటికి రుద్ర బయటకు వెళ్ళిపోవటంతో కనిపించలేదు. నేత్ర ఆఫీస్ మెయిల్స్ చెక్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇక సరస్ ఫుల్గా నిద్రలోనే ఉండటం చూసుకొని నవ్వుకొని గుడ్ మార్నింగ్ అన్నయ్య అని నేత్రకు చెప్పి సరస్ అంటూ సరస్ని నిద్రలేపింది. సరస్ నిద్రలేచి ఎదురుగా ఉన్న సంధ్యని చూసి సంధ్య నేను ఎక్కువగా ఏమీ తాగలేదు అని భయంగా చెప్పాడు. సంధ్య నవ్వుతూ అంతకు మించి తల కొట్టుకుంటూ మీరు ఎంత తాగారో నాకు బాగా తెలుసులేండి, ఇప్పుడు మీరు పర్టిక్యులర్గా ఎంత తాగానో నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి సరే సరే కిందకి రండి, ఫంక్షన్ 10 గంటలకే స్టార్ట్ చేయాలి, ఇప్పుడు మనం త్వరగా పని పూర్తి చేసుకుంటేనే ఆ టైంకి అన్నీ పర్ఫెక్ట్గా మనం ముందు ఉంటాయి అని చెప్పి కిందకు వెళ్ళిపోయింది. సరస్ అయోమయంగా వెళ్తున్న సంధ్య వైపు అంతే చూస్తుంటే నేత్ర నవ్వుతూ నువ్వు ఫుల్లుగా తాగుతావని మా చెల్లికి బాగా తెలుసు, కాకపోతే నీతో ఆ మాట చెప్పలేదు అంతే, పద బావా కిందకు వెళ్ళి మనం కూడా వర్క్లో హెల్ప్ చేసి రెడీ అవుదాం అని సరస్ భుజం చుట్టూ చేతిని వేసి కిందకు తీసుకొని వెళ్ళాడు నేత్ర. అలా కరెక్ట్గా 9:30 అందరూ రెడీ అయ్యి పాపను ఉయ్యాలలో వేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ రుద్ర లేకపోవటం గమనించిన యష్మి రుద్ర ఎక్కడా అని నేత్రని చూసి అడిగింది. అది నాకు తెలియదు, వాడు ఉదయాన్నే బయటికి వెళ్ళాడు, ఎక్కడికి అనేది నాకు కూడా చెప్పలేదు, వస్తాడులే, ఈలోపు ఇక్కడ జరగవలసిన చిన్న చిన్న పూజ లాంటివి ఉంటాయి కదా అవి కానివ్వండి అని నేత్ర అంటున్నప్పుడే పంతులు గారు రావటం పూజ చేయటం టకాటకా జరిగిపోయింది. కరెక్ట్గా అప్పుడే రుద్ర ఆ ఇంటిలోనికి ఎంటర్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు రుద్ర, ఇంతసేపు నీకోసమే ఎదురు చూస్తున్నాం అని యష్మి అడుగుతుంటే చిన్న పని ఉండి వెళ్ళానులే, ఇంతకీ నా కోడలికి పేరు పెట్టడం అయిపోయిందా లేదంటే నేనే పేరు పెట్టాలా అని అడిగాడు రుద్ర. లేదన్నయ్య నీకోసమే ఎదురు చూస్తున్నాం అని అన్నది సంధ్య. అలా సంధ్య సరస్ ఇద్దరూ కూడా కింద కూర్చొని ఉంటే పాపని సంధ్య ఒడిలో పడుకోబెట్టుకుని ఇద్దరూ కూడా పూజ చేయిస్తూ ఉన్నారు. పాపకి ఏదైనా పేరు అనుకున్నారా లేదంటే నన్ను చెప్పమంటారా అని పంతులు గారు అడుగుతుంటే సంధ్య టక్కున తన తలను రుద్ర నేత్ర ఇద్దరి వైపు తిప్పింది. నేత్ర ఒక అడుగు ముందుకు వేసి నేను నా కోడలికి పేరు పెడతాను అని ముందుకు వస్తే కాదు 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 నేనే నా కోడలికి పేరు పెట్టాలి, నేను ముందే ఫిక్స్ అయిపోయాను నా కోడలికి ఏం పేరు పెట్టాలో అని ముందుకు వచ్చాడు రుద్ర. యష్మి తల కొట్టుకుంటూ ఇంతకీ మీరిద్దరూ ఆ పాపకు పెట్టాలి అనుకున్న పేరు ఏంటి అని అడిగింది. ఇద్దరు ఒకేసారి మహన్య అని అన్నారు. ఆ పేరు అందరికీ నచ్చటంతో చాలా బాగుంది, నైస్ నేమ్ అని అదే పేరుని సంధ్య కూతురికి పెట్టడానికి వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. సరస్ కూడా ఆ పాప చెవిలో మహన్య 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 అని 3 సార్లు చెప్పి బియ్యంలో రాశాడు. రుద్ర నేత్ర ఇద్దరూ కూడా ఒకే పేరు సెలెక్ట్ చేయటం, అది కూడా ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే పేరు మహన్య అని సెలెక్ట్ చేయటం తలుచుకొని ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటూ ఉండిపోయారు. ఇదండి ఇవాళ స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం.